తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. అక్క ఏం చేస్తాను? ఏంది ఆగమగం వస్తాను? ఏం లేదక్క, అప్పుడే బావ ఫోన్ చేసిండే నచ్చిండి ఇటు. మళ్ళీ నేను చేస్తే ఫోన్ కలుతలేదు, ఇంకా ఇంటికి అత్తలేడని మరి ఎటు పోయినా తెలుసుకుందామని వచ్చినాయి. ఈడికి వచ్చిండు కావ్య, బావా ఎండలో పోయిండు గావరైండు, అందుకే అనంతగాడు వస్తాడట తీసుకురమ్మంటే పోయిండు. అన్నంత వస్తాడు అట్నా? నాకు ఒక్క మాట చెప్పలే అనంత వస్తాడు అని. అన్న ఫోన్ చేసినాడు ఊరికి వస్తే నాకు భయం అయింది అక్క. అవునా, మరి నువ్వు ఒక్కదాని వచ్చి నువ్వు పొట్టిదాన్ని తీసుకొస్తా అయిపోవు కదా. వైష్ణవ అక్క అది ఇక్కడ ఎందుకు ఉన్నది? మొన్న గణేష్ గడ వచ్చి తీసుకుపోయిండు, సెలవులు కదా 4 రోజులు ఉంటుంది అక్క ఇంటికాడ అని తీసుకుపోయిండు వాడొచ్చి. అయ్యో అవునా, ఇక చిన్నోడు వస్తాడంటే ఇక బుజ్జును వాడు ఒక దిక్కుంటారు, మంచిగా మాట్లాడుకుంటా అని చాలా రోజులేనని నేనంట. రేపు ఫోన్ చేద్దాం ఆమె వస్తుంది. చెయ్యి మరి. ఏమైనా వండినావా అక్క? మరి కొడుకు వస్తాడు. ఏ రాంగ శంకర్ని చికెన్ తెమ్మన్న చెల్లు. సరే తిమ్మని నేను పోతాయి ఇక. ఏ ఎడిగిపోతావు, ఉన్నది ఇద్దరేనే, తిన్నాక వదురుతీ. సరే బియ్యం పెట్టాలా మరి నన్ను? రాచినాక పెడితే దిగుడు కుడుకు తిందా. అయ్యా మంచిగున్నావా? మంచిగున్నా డాడీ, నువ్వు మంచిగున్నావా? మంచిగా బంగారం బ్యాగ్ నువ్వు రోజు పోయినావు అంటే అన్న కూడా గిట్నే నెలకోసారి వచ్చే నాకు ఎంతో సంబరమే ఎదురా. ఇప్పుడు కూడా నువ్వు గట్టినే వచ్చేసరికి అన్నం చూసినట్టు అయిందిరా కొడుక నాకు. అయ్యా మంచిగున్నావా బిడ్డ? ఏందిరా ఎట్లున్నది రేపనాడ? మంచిగున్నదా? మంచిగా ఉన్నది పాపం. 2 రోజులకు ఒకసారి అన్న ఫోన్ చేస్తలేవు ఎందుకు కొడుక? ఈడ బాపు పొద్దున్న గంటలకు పోతే సాయంత్రం 5 గంటలకు డ్యూటీ అవుతుందా? ఆ సార్ మళ్ళీ ఓటీలే అంటాడు. ఆ రూమ్కి వచ్చేకల్లా 7-8 అవుతుంది. ఇక బట్టలు వేసుకుని ఇంత వండుకొని తిని వండుకునే వాళ్ళకి అదే టైం అవుతుంది. మీరే అండుకుంటారా బయట నుంచి తెచ్చుకొని తింటారా? ఏం లేదమ్మా, ఇంట్లోనే వండుకుంటాను. ఇంటనే అండుకోర్లి, బయటికి మంచిగా ఉండయి. అయ్యా బయట మంచిగా ఉండదు ఫుడ్. ఆ నూడిల్స్ అని ఎగ్ ఫ్రైడ్ రైస్ అని తినకుండి, అవి వేస్ట్ ఆయిల్ ఉంటుంది. రూమ్లో వండుకొని తిను, ఎందుకంటే పోయి వచ్చి ఆయిల్ ఇష్టపడి ఉంటుంది కదా. కొద్దిగా పోయి తెచ్చుకొని ఇంట్లో వండుకొని తినాలి బిడ్డ. ఇంట్లో తింటే మంచిది, బయట తినకూడక. సరే కానీ పొట్టి నేను అవేది కనిపించలేరు. అవ్వ ఇంత ఇంటికాడ వండుకున్నది బిడ్డ. చెల్లెమ్మ అమ్మమ్మని టీవీ అయింది, మొన్న మామయ్య వచ్చి తీసుకుపోయాడు గణేష్ మామ వచ్చి, తెలుపులు కదా. సరే కానీ అక్కడికి ఇట్లా మంచిగా ఉన్నారంట నానే. వాళ్ళు ఫోన్లు కూడా వేస్తే మొన్న ఎత్తనేలేరు. ఏం చెప్పాలి బిడ్డ వాళ్ళ పరిస్థితి? ఓగలు పట్టుకుంటూ ఓగలున్నారు. వాళ్ళకి ఆచారం మంచిగా లేదు. అత్తమ్మకి ఆపరేషన్ అయింది, కిడ్నీ ఆపరేషన్. చిన్న బావ కిడ్నీ ఇచ్చిండు. వాళ్ళకి చెప్పరాని కట్టం రా, ఒక్కరోజు చెప్తోడుతుందా తీరుతుందిరా. పరిశాన్ బిడ్డ. 2 నెలలు అవుతుంది. నేను బాబా ఇంటిని రాదురం వాళ్ళ ఇంటికనే ఉన్నాం కాదు 2 రోజులు. అస్సలు చెప్పరాదురా వాళ్ళ బాధ. ఏంది ఆపరేషన్ అయింది అత్తమ్మకు? అయిందిరా. చిన్న బావ కిడ్నీ ఇచ్చిండా? మన కోళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదేందే? ఊరయ్యా అక్క సీరియస్ అంటే సీరియస్ అన్నారు. జమ్మికుంట హాస్పిటల్ సీరియస్ అంటే హైదరాబాద్ పట్టుకొని వచ్చినావు. హైదరాబాద్ హాస్పిటల్ కూడా కిడ్నీ మార్చకపోతే కనుక, కిడ్నీ ఇంకెవరైనా ఇవ్వకపోతే కనుక బతకదంటే మా పంచ ప్రాణాలు వెళ్ళిపోయినాయి. సమయానికి దేవుని లెక్క చిన్న బావ కిడ్నీ చుట్లా ఇవాళ మన అక్క మనకు కనపడుతుంది, కానీ లేకపోతే అక్క మనకు కనపడేది కాదురా. నేను నీకు ఎప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఉన్నాం కదా అంటే నువ్వు పరిశ్రమ ఉరికేస్తావు, మేము చూసుకుంటున్నాం కదా అని నీకు చెప్పాలి బిడ్డ. అంతే గురించి వేరే ఏం లేదా. అసలు గింత పెద్దగా అయిందా? పెద్దగా అంటే పెద్దగా అయిందిరా కొడుక. గడియకో గండ ఉండేది. ఈ పూట వచ్చి డాక్టర్ మంచిగా లేదు సీరియస్ అనేది. అయ్యో పులగాడు ఎట్లుంటాడో, మా చెల్లి ఎట్లుంటుందో అని ఆళ్ళగోడు బాలగోడు. మేమైతే అసలు ఇక్కడ బువ్వ కూడా పేగివట్లేదురా మాకు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లున్నది మరి? ఇప్పుడు పర్వాలేదు బిడ్డ, ఇప్పుడు మంచిగానే ఉన్నారు జరా. అసలు ఏముందే వాళ్ళైతే మంచిగా ఉన్నారా. ఒకసారి నేను పోయి యూజ్ చేస్తా. మరి ఎప్పుడురా? ఇప్పుడు పోయి యూజ్ చేస్తా. ఏ కూసో బిడ్డ, నువ్వు గమ్మతుండేవురా. ఇగో గిందికే నీకు చెప్పలేదురా. నువ్వు ఎగిరం వస్తా అంటే రాంగనో పొంగనో నీకేమన్నా దాని బాధకే నీకు చెప్పలేదురా. లేకుంటే చెప్పొద్దని కాదురా. మళ్ళీ ఎట్లా ఓడగొట్టుకొని ఉన్నా ఇప్పుడు మళ్ళీ నీకేమవుతుందో అన్న బాధకు నీకు చెప్పలే. నువ్వు వచ్చే రాకట్నే పోయి వస్తాన పడితే. అరే ఎంతసేపు బాపు, మా అంటే 15 నిమిషాలతో అట్లా పోయేసేస్తా ఇక్కడికి నాకు తాళం. అరే కాదురా, నువ్వు కూర్చోరా చెప్తా. గిట్లే ఎగిరపడే నేను ఆ రోజు దండలు లేపకూడక దండలు లేపో అని అన్నని గిట్నే సుతలాయించుకొని ఉరుకురా అని ఎగిరం ఉరికి ఆడిపోయి కనిపించలేడు. ఇప్పుడు నువ్వు పోయి ఏం చేస్తావు? ఈ రాత్రిపూట ప్రయాణం అవసరమారా? అరే మీరు అంతకే ఉన్నారేమే. నాకు అర్థం ఎంత మంచిగా చూసుకున్నది, ఎన్ని సేవలు చేసింది. నన్ను బావాల కంటే ఏమన్నా తక్కువ చూసుకున్నదా? చూసుకోలే బిడ్డ. ఒకసారి పోయి చూసా సేమ్ అవుతుంది. అరే బిడ్డ నేను చెప్పేది ఏంట్రా, నువ్వు వచ్చిందే ఇప్పుడు హైదరాబాద్ నుంచి. ఈ పూట కన్ను మలిగితే రేపు పొద్దున్న లేచిపోతుంది బిడ్డ. వద్దురా, మనం ఇప్పుడు రాంగా చూసినాం కదా బిడ్డ. రోడ్ల మీద వడ్డెట్లా పోయించరా.
ఆ రాళ్ళు పెట్టిండ్రు, కట్టెలు పెట్టిండ్రు, ఆ వడ్లల్లో బండి స్కిడ్ అయిందనుకో లేనిపోయిన తలకాని పెట్టే మాయపంచను. అంతేకాక ఇప్పుడు లారీలల్లో వాళ్ళ ట్రాక్టర్లల్లో వడ్ల లోడ్లు పోతాయి, ఏమన్నా జరగడం జరుగుతుంది, వద్దురా దండం పెడతారా. తల్లిదండ్రులు ఒకసారి వద్దని చెప్పినప్పుడు ఇన్నురా మీరు దండం పెడతారా? మీ మంచి కోసమే కాదు పెట్టి మేము చెప్పేది, వద్దన్నప్పుడు ఇన్నురా దండం పెడతారా? అరే అన్ని రోజులు ఒకటే లెక్కుంటాయా బాబు? నాకు వచ్చు బండి, నేను మంచిగా నడిపిస్తా, నువ్వు తాళమే బాబు. అరే వద్దు తీ బిడ్డ, వద్దన్నప్పుడు ఒక మాట కిందరా, నేను కూడా అది అవసరం అయితే ఇద్దరం కలిసి పోదాం, నాకు కూడా అక్కతో మాట్లాడే పని ఉన్నది. అది చాలా అర్థం నేనైతే. ఇంకేందిరా రేపు పొద్దుగాల బాబాయ్ వస్తానంటే ఇద్దరు ఊడిపోదు. పోయాలే నువ్వు స్నానం చేసుకో, పొద్దుగా చదువులే. ఓ స్నానం చెప్పాలి, తిందాంలే. అదనే ఆ చిన్న బ్యాగ్లో చికెన్ పోతాం ఇక. ఏ ఉండరా నువ్వు కూడా, అందరు తిన్నాకనే పోదు. ఇక మీరు మళ్ళీ పోయి వంట చేస్తారా? అరవింద్, నేను రెడీ అయినా, నువ్వు తిని టాబ్లెట్ వేసుకుంటే పోదాం. తినేవరని గుడికి పోతారా మెంటల్? అయ్యో మరి ఎట్లా, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఏం కాదులే. సరే కానీ ఇంత సడన్గా ఎందుకు పోదామన్నావు గుడికి? నీకు ఇంకా గుర్తొత్తలేదా? అత్తమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయితే టెంపుల్ పోతాను మొక్కుకున్నావా? అది కాదు మెంటల్, ఈరోజు డేట్ ఏంటిది? ఈరోజు డేట్, ఈరోజు మన పెళ్లి రోజు కదా. అయ్యో నేను మర్చిపోయినా, ఇన్ని రోజులు టెన్షన్స్, గొడవలు, మైండ్ కరెక్ట్ లేదు. అప్పుడే 1 year గడిచిపోయింది. సర్లే పోదామా? ఏమైంది లేవవు? కాదు, కనీసం నీకు విష్ కూడా చేద్దాం లేదు కదా. సారీ, హ్యాపీ యానివర్సరీ. మామయ్య కోసినామా? మామయ్య తాగలేదు అత్తమ్మ, పొద్దున్నే తీసుకొని వేయండి షుగర్ టెస్ట్ చేయించుకురావడానికి. ఏం తినద్దు తాగద్దట కదా. అత్తమ్మ టిఫిన్ ఏం చేయాలి? రవ్వ ఉన్నది, ఉప్మా అన్నా లేకపోతే చపాతీ అన్నా? ఉప్మానే పోయి చపాతీలు ఎందుకు? నేను గుడికి పోతాను. గుడికా? ఇప్పుడెందుకురా? ఈరోజు మా పెళ్లి రోజు కదమ్మా. పెళ్లి రోజా? పెళ్లి రోజు శుభాకాంక్షలు బిడ్డ. థ్యాంక్స్ అత్తమ్మ. హ్యాపీ యానివర్సరీ రా. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ వదిన. ఫ్రిడ్జ్ మీద పైసలు తీసుకురాపో బిడ్డ. రాంగా స్వీట్ డబ్బా గిట్లా కూడా తెచ్చుకోరు. సరే సరే. తీసుకోవే. సరే అత్తమ్మ, పోయిద్దాం. మమ్మల్ని ఆశీర్వదించు. నాయస్ కూడా ఉసుకొని నిండు నూరేళ్ళు చల్లగా బతుకుతుంది బిడ్డ. పోయి రాదు, తొందర రారీ. సరే అక్క. సరే. మంచిగా ఎండ కాకుండా తొందరగా. నీకు కూర ఇట్లాంటి ఉప్మా ఇట్లా. సరే. పైప్ మొత్తం కాలిపోయింది కదరా, బెండల్లే. ఇది 2 బెండల పైప్ అన్నా, ఇక్కడి నుంచి మొక్కజొన్న పెరట్లో దాపినావు. ఏం పని చేసినవరు నువ్వు ఇంటికాండి? నేను ఒక్క పూట రాలేదే దేవుడా, రాత్రి పూట తలగబట్టినట్టు దేవుడు. బాయి కాడ కూడా కాలింది కాదన్న మొత్తం చుట్టూ. ఛే గండం పాడి. ఓరి వారి ఈ పైపు కూడా కాలింది కాదురా, పైపులో అయింది. అయ్యో దేవుడా, బాయిల పైప్ పడ్డది కాదే, కాలిపోయి బాయిల పడ్డది పైపు దేవుడా. అసలు ఇది మంట ఏడ పుట్టిందిరా, ఎవడు కాలబెట్టినట్టురా ఇది? అగో రమేష్ గారి పొలం కాంచి వచ్చినట్టున్నదన్న, మన పెరట్లా పడ్డది వచ్చి. అరే రమేష్ గారి పొలం కాడ వస్తే వాడు కాలబెట్టుకున్నాడు, వాడి పొలం అందరం చూసుకోవాలి, చల్లార్పుకోవాలి. ఇప్పుడు ఇది అంతా కాలే, ఎడ్లకు గడ్డి లేదా, చొప్ప లేదా, ఏం లేదా, ఎడ్లు మేస్తేందుకు ఏం మేస్తాయిరా? గడ్డి కట్టలు మొత్తం కాలినాయి. అమ్మ నీ అన్యాయం పాడు చేయ. కానీ జనసంఖ్య ట్రాక్టర్ రమ్మంటే రాకపోయా, గడ్డి కట్టలు ఇల్లే ఉండే మెలకపోకపోతే కట్ట ఒక కట్ట కూడా ఎప్పుడు ఎడ్లకి ఏమేస్తాం మనం, మనకంటే అటు ఇటు అప్పటి కలుసుకుంటాం కానీ గడ్డి ఏం పట్టుకొస్తాం ఎడ్లకు. ఏమోరా, ఇప్పుడు ఎట్లో ఏం కథరా, అవి నీ ఉట్టికిడిచి పెడితే కాదురా. ఇప్పుడు మనకి ఎడ్లకు మేత ఎట్లా, ఎట్లా బతకాలి, మనం ఎట్లా బతకాలి, ఈ పైప్ లైన్, ఈ నష్టం, ఈ కష్టం, ఇదంతా ఇవ్వలేయాలరా మనకు. కొబ్బరి చెట్ల కంచి కూడా కాలనే అన్న. అబ్బా
గంతెత్తి లేచిందన్న మంట చూడు. లేవదారా మంట మంటకు బుద్ధి చెప్తారా? అగాయి మంట లేచుడేనే. ఎండాకాలం దినం ఎర్ర మెండలు అంటు పెట్టినట్టున్నది. కథం ఎవడేనన్నా పోనీ అనుకున్నాడు వాడు. కానీ వీడిని నలుగుట్లకు పిలిచి అడగాలరా ఇక. సర్పంచ్ దగ్గర పిలిపిద్దాం పాపాయ్. ఇంకా మరి నీకు సోయి లేదారా? మొన్న మీ బైక్ అడగాలిందంటే వదిలేని పోయి చల్లారిపి బాయి చుట్టూ నీళ్ళు పట్టేది. వీడికి వచ్చి నీళ్ళు పట్టుకోవాలని సోయి లేదారా? ఇప్పుడు గడ్డి గట్టలన్నీ కాలే, వడ్లన్నీ కాలే, ఆ చెట్లన్నీ కాలే. ఇప్పుడు ఎట్లరా? పైపులు కాలే, మోటార్ కాలే. ఊకో అన్న గిట్ల అయితే అనుకున్నానే. వాడు ఎవరు రాత్రిపూట వచ్చి తలగబెట్టిపోయిండు. నీ పొద్దున్నాక బైక్ అనే ఉంటి. పొద్దున్న దాకా బైక్ అనే ఉండట. సోయి మళ్ళీ చెప్పింది గట్ట ఎత్తుకపోయి ఎరిగిందట నీ అసంటిదే. ఆ సేటుకు ఫోన్ చేస్తే ట్రాక్టర్ దొరుకుతలేదు, అమ్మాయిలు వస్తారని ఆయన లేట్ చేసేది. అంత నష్టమేరా నీతోటి. మనం పిలిపిద్దాం పన్నాడు. పిలిపించడు కాదు, మన సంగతి చూడాలరా. వాడు వాడు వాందంటూ పెట్టుకోవాలరా, మనది ఎట్లా అంటూ పెడతారా? మనం పిలిపిద్దాం పన్నాడు. ఏం చెప్పాలరా నీకు? అంబో నొర్రే అంత బాధ ఉన్నదిరా లోపల. ఏం చేద్దామన్నా, కర్మ వల్ల కూడా గిట్లా తయారైంది. సాయి బాబాయ్ లేవలేదు ఇంకా? లేచిన ఇప్పుడే ముఖం కడుక్కొని అట్లా ఒరిగిన. రేపు మళ్ళీ వండుకున్నా అట్లా ఫోన్ ఏమైనా పొలం దిక్కు పోయినా? నీ పొలం దిక్కు కూడా గిదాలుగా నీకేం చెప్పినరా? శిల్క చెప్పినట్టు చెప్పిన, మంచిగా పూర్తిగా చల్లారినాక రారా అని చెప్పిన. ఏం చేసినారు నువ్వు? చల్లారిపలేదురా? అగో నేను చల్లారిపోయినాయి. ఆ రత్నాకరాన్ని గడ్డి కట్టలు కాలినాయట, వైర్ కాలిందట, వడ్లు కాలినాయట, మోటార్ కాలి బాయిల పడ్డదట. ఆ బుచ్చాన్నులో ఆవును భార్య కాలిందట. వాళ్ళు పోయి ఫిర్యాదు అయినట గ్రామ పంచాయతీలో. ఉప సర్పంచ్ నాకు ఇప్పుడు ఫోన్ చేసి పంచాయతీ గ్రామం పట్టే నాకు కారు ఎక్కలు ఆడతలేవు, నేను ఏం చేయాలరా? గిదినికి భయపడ్డావు అంతే బాబాయ్. ఆల్రెడీ మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తేనే నాకు భయం అయింది మనం ఏడొద్దు అని. అందుకే వెంటనే నేను భిక్షపదానికి ఫోన్ చేసి అన్నకి ఇట్లా పొలం కాడికి పోవే మంటలు అంటుకున్నాయని చెప్పిన. అయితే నువ్వు ఇట్లా ఏమన్నా నోరు జారినావా? మేమే అంటు పెట్టినావా? నేను జారుతారా? నేను చిన్నపోరన్నారా? అయితే కానీ మరి నా వెనకనే వచ్చినావురా నువ్వు? చల్లారిపి రారా నిమ్మలంగా అంటే నా వెనకనే తొక్క పట్టుకొని వచ్చినావురా? నేను చల్లారిపి వచ్చిన బాబాయ్ ఆఖరికి. నాకు అప్పటికే ఆకలి అందు ఘోరంగా. ఆకలి ఎత్తిపోయిందారా నీకు? అగో నేను పొద్దున తిన్నాను అసలు. నేను ఆఖరి కాడ ఎంతసేపు ఉన్నా? నువ్వు టిఫిన్ తెచ్చడోని కాదు, చేసేటోని కాదు, వచ్చి సాపిడేవా అనుకున్నా. ఎండ ఎట్లా కొడుతుంది? ఏంది ఎండ కొట్టిందా? దోస్తుతో తిరుగుతున్నావు, నీకు ఏ ఎండ కొట్టది? బాయికాడు పనితోనే ఎండ కొడుతుంది. అన్ని 3 పనులు ఎవరని ఇప్పుడు సర్పంచ్లో పట్టే పంచాయతీ అని. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఏం కాదు బాబాయ్, మనం అంటు పెట్టినట్టు ప్రూఫ్ ఉన్నదా? ఎంతో మంది అంటు పెడతా వాళ్ళు. అడిగి పోయి చూసుకుందాం బా, ఏం మాట్లాడతారో చూసుకుందాం. కానీ మనం పెట్టేటప్పుడు ఎవడన్నా చూసిండా మరి? అప్పుడే వాళ్ళు చూసి ఆలోచనలు పెద్ద వస్తాయి, గుసువంటి ఆలోచనలు పెద్ద వస్తాయి. కానీ ఎవడన్నా చూసిండా? మనం ఆడికి పోయినా కూడా ఏమనాలే, మాకేం తెలియదు, మేము అంటు పెట్టలేము, మాకేం తెలియదు అన్నట్టే ఉండాలి. విన్నావా? ఇద్దరు మాట ఒకటే తీరు ఉండాలి. పోదాం మరిగా. ఏం కాలే, నీ పని నువ్వు చేసుకో. పెద్ద ఘనకార్యం చేసింది నీ మనవాడు. లేరా లేపుందా? నీ పని నువ్వు చేసుకో, జల్లి వస్తాం. ఇంకా చూస్తాలేదా పెద్ద మనిషితో చెప్పరాదు, ఇక్కడికి వచ్చిన ముచ్చటేందో. అయినా మిమ్ములనన్నాయా వరి కోసి గిన్ని రోజులే కట్టెలు కట్టి చానే ఉన్నాయి. ఆ కట్టెలు తెచ్చి ఇంటికాడ వేసుకున్నా, వడ్ల బత్తలు తెచ్చి ఇంటికాడ వేసుకున్నావన్న సోయి ఉన్నదా మీకు? గా సోయి ఎందుకు? మన పని వద్దు పాటద్దు, ఏమైనా ఊళ్ళ పొంటి తిరుగుడు కావన్నాయా మీకు? వాళ్ళు మన పని ఎందుకు చేస్తారు అక్క? మంది పనులు అయితే ఇట్లా అనగానే అట్లా ఉరుకుతారు. మన పని ఎందుకు చేస్తారు? వైరు బెండలు కాలే, గడ్డి కాలే, ఇప్పుడు ఎడ్లు ఎమ్మేస్తాయి. ఎడ్లు బుసు బుసు అనబట్టే ఎడ్లు. ఎండాకాలం తినవాయే. మేము పని చేయనట్టే మాట్లాడతాం లేదు, మీరు నాకు అర్థం కాదు. ట్రాక్టర్ చుట్టూ తిరిగితే ట్రాక్టర్ ఆనే రాలేదు. ఒక్కొక్క కట్ట తీసుకొచ్చి ఇంటికాడ పెట్ట ఉంటాం మేమన్నా. ఒక్కొక్కటి తెస్తారా? మనకి ఎడ్లేవు బండి లేదా? తాపకు 10 కట్టలు జారగొట్టుకోవచ్చు ఇంటికి. తెస్తే ఎన్ని రోజు 2 మళ్ళీ మెలక రావచ్చు. మీరు ఇద్దరాకం పొద్దున మలక. మనకు ఎడ్ల బండి లేదా? నేను ఆడుండేపటికి అయిపోయింది ఈ కథ. ఈ బంగారు నమ్ముకుంటే గిట్నే అవుతుంది. ఈయన బాయికాడికి లేదు, చూసేది లేదు. ఏ ఊకో అన్న, చెప్తాడు నువ్వు కూడా అట్లా మాట్లాడుతాను. రాత్రిపూట కాలబెట్టే నాకు తెలుసా అన్న? తెలంగాణ కావాలంటారా పొలం కాడి పోయి? అది కాదురా, నేను నీకు చెప్పలేదారా ఆ గడ్డి కట్టలు ఆ వాటిలు మొత్తం ఇంటికి పట్టుకురారని? ఆ కళ్ళ మీద నుంచి వాడు బుర్రలు నట్టు పెట్టి మొత్తం కాలే. మళ్ళా ఏం చేయాలన్నా నేను అక్కడ కావాలన్నా అంటాడు. ఒకరికి అట్లా అనుకోండి. అరే మీరు లొల్లి ఆపలేడా? చేతులు కాళ్ళకి ఆకలి పడితే ఏమవుతుంది? ఇంకా మేమే లొల్లి పెడతానవా? నేను నా బాధ చెప్పాలి. మీ అన్న ఇంకా కళ్ళ మీద ఉన్నాయి కానీ అన్ని తెచ్చి పెట్టుకున్న మాడి చెట్టు కింద అన్ని వేసుకున్న గడ్డి కట్ట ట్రాక్టర్తో తెచ్చుకొని ఆవు కాలింది, బర్రె కాలింది, డ్రిప్పు పైపులు కాలినాయి. పొద్దుమా 5 లీటర్ల పాలిచ్చి ఆవు. నేను ఎవరిని చెప్పుకోవాలి? నా నిన్నటి బయట తెలుస్తలేదు నాకు. అవును, బర్రె కాలింది ఆవు కాలిందా? బర్రె కాలింది, ఆవు కాలింది, 2 కాలినాయి. మరి సోయి లేదా అరే నీకు? మరి ఆవు బర్రె కాలింది, నా తోట కాలింది, గడ్డివం కాలింది అని ఇప్పుడు అంటాను. మరి నేను ఏం చేయాలి? నేను సాయిగాడు ఫోన్ చేసి మీరు అంతా కాలుతుందని చెప్పింది. సాయిగాడు సాయిగాడు ఫోన్ చేసి అంత కాలుతుందని ఫోన్ చేసింది నాకు.
ఎరగనట్టే కాల చేసిండు కాల పెట్టిండు కథ మళ్ళీ నీకు ఫోన్ చేసిండు వాడు వేసి ఉంటాడు అనుకుంటాను. ఎవరు కాలబెట్టి ఎవరు పిలిపాలి ఇదే పరిశాలు ఉన్నా నేను. మేము పిలిపించిన కాడికి వచ్చి నా ఆవు కాలింది బర్రె కాలింది అంటాడు. అరే ఆ సర్పంచ్ ఫోన్ చేసి రమ్మంటారు రవిని చెల్లి చెయ్యి ఇంతసేపు అవుతుంది కదరా మనం వచ్చి. హలో రమణ, అబ్బాయి రారాదన్నా, మేము వచ్చి కింద సేపు అవుతానికి పంచాడు ఒకటి పోదుదా. ఆ ఉప సర్పంచ్ వచ్చిండు, ఆ రమేష్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పిండట ఉప సర్పంచ్, వాళ్ళు కూడా వస్తాను తొందరరా. రావే జల్ది రా తమ్మి. అరే పూరాధ్వానం చేస్తాడు కడి చేసిండా వస్తాడట. అన్న దా కూర్చో. ఏం తమ్మికి ఇంత ఆలోచన చేస్తే ఏంది? ఇంటికాడ చుట్టాలు వచ్చారే, అందుకు లేట్ అయింది. సరే చెప్పా. మళ్ళీ నేను చెప్పేది ఏమన్నా తమ్మి, అంతా నీకు తెలిసిన ముచ్చటేనే. మా పైపులు కాలినాయి, మా వడ్లు కాలినాయి, మా గడ్డి కట్టలు కాలినాయి, ఆ బంగారు దొరలు అడుగు ఏం చేసేలో చెప్తారు. అన్న రమేష్ అన్నా, ఏంద్ర ఎంత ఘోరం పని చెప్తే ఇంతగానో. ఎవరు చేసిండ్రు నేనేం చేసిన? చూసిండ్రు అక్కడ ఎవరు చేసిండ్రు అన్న? ప్రూఫ్ ఉన్నదానే నేను చేసినట్టు. రూపు కావాలా? కావాలి. నేను చేసింది అది ఎవరు చేసింది అనుకో, నన్ను పిలిపించాడు నేనేం చెప్తానన్నా. అరే మీరేం తెలిసిందిరా? ఎవరు చెప్పింది నీకు? చెప్పాలా ఇక్కడికి వచ్చి? తీసుకురా. తీసుకొచ్చినప్పుడే అనుకుంటాను. తెలివేందుకు తెలుగు మాట్లాడాలనుకుంటాను. నువ్వు కాలబెట్టినప్పుడు లేరా? ఎవరు ఉన్నారు. తీసుకురా, వస్తారు. నేను దేనికంటే అనుకుంటా తీసుకొస్తే. అరే రమేష్ ఒక మాట చెప్పరా, నువ్వు మన పక్కపండి గెట్టు నీ దాంట్లో తప్ప నీ అవతల అసలే కాలింది లేదు. నీ దగ్గర స్టార్ట్ అయింది, కథం ఇన్స్పెక్ట్ వచ్చినావు నువ్వు కథం. అరే అటు వచ్చి రావచ్చు, గాడి పెట్టి వచ్చి ఇటు కావచ్చు, చుట్టూ బంద్ కావచ్చు. నీ దగ్గర వస్తుందో గాడి బంద్ కావచ్చు, దానికి నేనేం చెప్తా? నువ్వేరా మన పట్టే మొత్తం కాలబెట్టే ముందర కాలబెట్టే నువ్వేరా? కట్న బెదిరిస్తాడు మనసులో ఏట ఈయన ముందుగా కాల పెడతాడు. ఏట గిదే నట్టవు రావా, అన్ని కనబడతలేదా నీకు చూస్తలేవా? మాట్లాడతాను చిన్న చిన్నగా మాట్లాడతా అని చెప్తాను అనుకుంటున్నావా అని చెప్పాడు. గట్టిగా మాట్లాడతాడు. చిన్న కాకపోతే కొట్టి చెప్పమంట. కొడితే చెప్పనే మంచుకుంటది, మరి ఈ కంచి గట్లయితేనే మంచుకుంటది. మీరు వినరు అట్లా అయితే. అబ్బో రమేష్ ఇంత పగుండదని అయితే మేము అనుకోలే అసలు ఎన్నడు. మనోళ్ళు కదా పాలు కదా అనుకున్నా కానీ నువ్వు ఇట్లా అయితే అనుకోలే నేను. యాట ఇదే కథ రవి, దీంతో వచ్చిన గండమే ఇది. యాట ఓ ఏడు పైపు కాలబెట్టిన, ఓ ఏడు వైర్ కాలబెట్టిన, స్టార్టర్ కాలబెట్టిన, మోటార్ కాలబెట్టిన, మొత్తం మా ఎంబడే పడ్డాడు వీడు. అసలు వీడికి ఏం కావాలని అడుగు. ఇంకోని పంట పండితే మనకి నచ్చది. వానికన్నా ముందుగా మా ఆడి వాటిలు పోయినాయి. ఇక అది దృష్టిలో పెట్టుకున్నాడు. ఏడ నష్టం చేయాలి వీళ్ళకి, ఏం కథ చేయాలి అంటు పెట్టిండే. మీరే పంట తీస్తాను, నేను తీస్తలేను కావచ్చు. వీళ్ళు పంట తీస్తానట, నేను పెట్టుకుతానట. అరే ఇంత ఎగిరి ఎందుకు వచ్చింది మరి నీకు అర్థం కాదు. ఇన్ని కాలబెట్టలే అన్న, ఎవరో మీకు చెప్పింది నాకు అసలు అర్థం అయితే లేదు. సాయిగాడు పోయి కాలబెట్టిండ్రా, సాయిగాడు పోయి కాలబెట్టొచ్చిండ్రా. అరే ఆగరా, అరే సాయిగా నువ్వు బుచ్చాన ఫోన్ చేసిన వాళ్ళేరా తోట తరగబడుతుందని చేసిన పెద్ద పక్క పొంటి కాబట్టి చేసిన ఫోన్ చేసిన. నువ్వేడు నువ్వు అప్పుడు? నేను ఆన్నే ఉన్నా పొలం కాడ. ఎందుకున్నావు నువ్వు? ఎందుకు పోయినావు? ఎందుకు పోతావు మన పొలం నిన్ను అడగలే, బాగా అడుగుతానా. సాయిగా నువ్వు చూస్తాను కాలుతుందని నీకు ఎట్లా తెలిసింది అనిపోయిన? అరే సర్పంచ్ సాబ్ ఉన్నాడు, అడుగుతావు. నువ్వెందుకు అడుగుతావు మరి? అంటే అడగద్దా నేను వాడిని పెద్దవాపును కాదు అడగద్దా? నువ్వు ఎందుకు అడుగుతాను అంటాను? బాగా తెలివిగా మాట్లాడతాను. నేను తెలివి ఎందుకు మాట్లాడతాను? మరి సాయి గారు ఏం చెప్పింది తెలుసా నాతోటి? చెప్పండి ఇద్దరు వీరట అనిపెట్టడానికి వచ్చిన వాడికి వచ్చిన తర్వాత బుచ్చాకి ఫోన్ చేసినాడ వాడు. అరే రే 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 మరి వాళ్ళకి నష్టం జరుగుతుంది. మరి మా అన్న గడ్డికట్టలానే ఉన్నాయి, వడ్లానే ఉన్నాయి, కంట పెడుతున్నా అత్త. మరి అంటు పెడితే ఏం కంటే అవుతుంది, అంటు పెట్టకుంటే ఏం కంటే అవుతుంది? దొంగ అంటే వాడే దొంగ, లంగ అంటే వాడే లంగ. అడుగుతాను. అరే రమేష్ గడ్డి కట్టలు కనపడలేదురా మీ కాడ? సాయిగా నీ పక్క పండిపోలే కదా మాది, అలా వడ్లు కనపడలేదురా? మేము కష్టపడి పండించిన పంట అది. ఆ గడ్డి కట్టలు అనే పాయే, వడ్లనే పాయే. ఇప్పుడు ఎడ్లేం తింటాయి, బర్రెలేం తింటాయి. అసలు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. మీకు ఏం లాభం వచ్చింది అట్లా నష్టం చేస్తే? వారి అవన్నీ ఎందుకు రా వాళ్ళకు? వాళ్ళు ఎవరిని పెళ్లి పెడాకలు అవుతుంది రా, వాళ్ళు పప్పుతారు తినాలి, వాళ్ళ కడుపు నిండితే చాలు రా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పటికే. సాయి గారే ఫోన్ చేసుడే తప్పైందా? ఒక ముచ్చడే నువ్వు ఫోన్ చేసుడే తప్పైందా? ముదుగాలంటే ఇప్పుడు చుట్టూ 10 పొలాలు ఉన్నాయి, మేము పోయి చూస్తాం కావచ్చు. దున్నుకోవాలని నువ్వు పోయి అంటి పెట్టి వచ్చిండ్రు మీరు ఇద్దరు రకం కథ విడిచిపెట్టిండ్రు. అది అంత వచ్చింది మా దాంట్లో పట్టది. మీకు ఎవరు చెప్పిన? రమేష్ గారు నువ్వు రాజయ్య తోటి ఏం మాట్లాడినారు మన సామట్ల? రాజయ్య 25వ తారీఖు రోజు వస్తుంది, నేను పోయి గడ్డి కట్టలు అంటు పెట్టి వస్తా. కథ ఉన్నది నార్మల్ మనం అంటు పెట్టుకుంటానా? అట్లా కాదన్నా, నేను 25వ తారీఖు రోజు వస్తుంది, నార్మల్ ఇట్లా దున్నుకోవాలని చెప్పిన.
నార్మడి బుచ్చన్న మీరు నువ్వు చెప్తలేవేంది ఏం మాట్లాడతలేవు నీకు నీకు అల్లే ఏం చేయాలి సర్పంచ్ సాబు రావుడాన్ని విత్తనాన్ని దూరం ఉంచాలని ఆవు నన్ను చూసి ఒకటి మనిషి కన్నా ఎక్కువ 5 లీటర్ల పాలు ఇచ్చేది మా నాయన బయటలకు వీడే ఉన్నాడు సాయి మూగ జీవులు కాదురా వాళ్ళకి అవేందుకు అరే ఇంకా పక్క పంట ఊళ్ళో ఏమన్నా అలవెచ్చిళ్ళు అవి కూడా తీసుకురాటి మా ఊరికి. కాదురా రమేష్ నువ్వు మనిషిని అంటే నష్టం చేసినావు ఏమో అయిపోయిందిరా చూసిన ఎంత రెడ్డిగారా మాట్లాడతాను మూగ జీవం అది దేవునితో సమానం వాని ఆవు రావు అని పీకెత్తే ఉరికొచ్చేది ఆ చోయి కూడా లేదారా నీకు ఛీ, మీరు మనుషులారా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ఎన్నేళ్ళ నుంచి చెప్పాలరా పంట చేయాలని కాలబెట్టద్దురా భూమిలో ఉండే పోషకాలు చచ్చిపోతాయి ఎర్రలు చచ్చిపోతాయి మేలు చేసే పురుగులని చచ్చిపోతాయి రాని ప్రభుత్వం చెప్తాంది వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్తారు పోలీసు వాళ్ళు చెప్తారు గ్రామ పంచాయతీలలో మైకులు పెట్టుకొని చెప్తారు అందరు ఎంతో మంది చెప్తారు కానీ వీడు మాత్రం ఏటదలుగా పెట్టేందుకు కూడా కాదన్నా ఇప్పుడు నువ్వు తలగా పెట్టినావు అని నన్ను అంటాను మరి రోడ్డు కొట్టి పెట్టాడు ఎవడన్నా బీడి అంటే కొని సిరెత్తాడు సర్పంచ్ దగ్గర మీరు తప్పైనా నువ్వు పాచేరా నేను పోలే నా పొలం కాడు పోలే నా పొలం రెండు పెట్టలే పవనం చేస్తాను రమేష్ మీరిద్దరు పొలం కాడు వినపోలేదు మీరిద్దరు సాయిగా మీ ఇద్దరు వినపోలేదా పోయిను అంటి పెట్టేదాకా ఉన్నావా లేవా నువ్వు మీ ఇద్దరు వినపోలేదా సర్పంచ్ సాబు పొలం కాడు పోయిను నార్మాడి దుంతామని నార్మాడి మందం అంటు పెట్టినావు అని పెట్టినాక అది సల్లారుతాను నాకు ఎండ అవుతుంది ఆ దూపు అవుతుందిరా సాయి సల్లారికి రారా అని వాళ్ళు చెప్పి నీ ఇంటికి వచ్చిన ఇప్పుడు అంటు పెట్టినావు సల్లార్పి ఇంటికి వచ్చిన సల్లార్పి ఇంటికి వచ్చినావు కదా వచ్చిన ఇక ఆగురావి నువ్వు సల్లార్పి ఇంటికి వచ్చినావు కదరా మరి బుచ్చగానికి ఎట్లా ఫోన్ చేసినవరా సాయి గాను ఇప్పుడు మా ఊరు రోడ్ కొన్న పోతా అంటే చూసి ఫోన్ చేస్తే నేను అన్నకు ఫోన్ చేసి చెప్పిన దానిలో కూడా ఈ తప్పు తీస్తాలా అనే మీరు దానిలో కూడా తప్పు తీస్తాలంటారు అసలు సంగతి ఏం దొరికినా రవి వీడు అంటు పెట్టిండు మంట వీనికి ఆగలేదు అప్ప కొడుక ఇక నాకు ఆగలేదు ఈ మంట వాళ్ళకో వీళ్ళకో ఫోన్ చేసి నేనే ఫస్ట్ చేసింది అనుకో అప్ప సాయిగాడు కాదు అంటు పెట్టిందని అందరు అనుకోవాలని వీడు బుచ్చన్న ఫోన్ చేసి బుచ్చన్న నీ చెట్టు వెళ్తానే నీ గడ్డి వెళ్తానే రాండ్లే ఎవడో అంటు పెట్టింది అని ఓ డ్రామా వెళ్తాను డ్రామా వీడు మరి ఆ దమా మీద తప్పు లేకపోతే సల్ల అర్పుకున్నాం కాబట్టి మళ్ళీ పడుతుందని చెప్పి వాడు తప్పే ఉన్నదల్లా పెదాబు ఇప్పుడు నువ్వైతే చూసుకుంటుంటావా ఉంటావా ఉండరా సాయి ఒక్క నిమిషం నువ్వే అంటు పెట్టినామని తేలితే ఎట్లరా సాయి నువ్వు ఒక్కటే చెప్పిగా అరే తేలితే ఏమున్నది పెదాబు ఇప్పుడు సర్పంచ్ సాబ్ అయితే ఉన్నాడు చెప్పినట్టు వింటాం మీరు రుజువు చేయాలి ఎట్లా చేస్తారో చేయాలి అరే అది ఇప్పుడే చేస్తాను పొల్లగాడంటే తెలియదు ఎద్దునివి బుద్ధిగల్లోనివి వ్యవహారం చేస్తోనివి నువ్వర దగ్గర నువ్వు చేయవరా సల్లారిపై వచ్చినవే తర్వాత ఏమైందో మరి మాకు తెలియదు అరే తర్వాత ఏమైందో కావచ్చు రమేష్ కావాలని వ్యక్తిగత దూషణతో మీరు పోయి అంటు పెట్టిన సంగతి నేను నిరూపిస్తే ఎట్లా సాయి గారు అంటు పెట్టి వచ్చిండు ఇది నేను నిరూపిస్తే ఎట్లా నిరూపించు మధ్యాహ్నం ఇగో ఇప్పుడే చేస్తాను పట్టలేదు అరే రమేష్ ఎందుకు అబద్ధాలు అబద్ధమే ఉన్నది అన్న ఇలా ఇవాళ చెప్తాను ఫోను ఆగ్రాబాద్ గణేష్ గారు లేడారా గణేష్ గారు మొత్తం చూసినట్టు వాడు నాకు చెప్పలేదురా వాడు ఇక్కడ వాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి ఇంటర్ వాళ్ళు మరి అంతే అవుతుంది వినకుంటే పొలిటీషియన్కి ఎందుకు అరే పోతే పోతుంది అట్లా తప్పు చేసిన వాళ్ళం పోతాం తప్పే చేయలేదు నీకు అంటు పెట్టి తెలియదు నాకు ఏం తెలియదు నాకు ఏ పాపం తెలియదు పట్టిస్తావు అరే ఇప్పుడు మరి ఎట్లా అస్తమా తింటారా ఆగరా ఇప్పుడు చెప్తాడు ఆగరా రింగ్ అవుతుంది హలో గణేష్ ఇప్పుడు ఇది ఎవరంటే పెట్టి రా మడి కట్టాడుగో సాయి అంటు పెట్టి లేదా సల్లారి పిండి ఇంటికి వచ్చిండ్రా సల్లారిపల్లే కదా పద్ధతేనా అరిదేమన్నా నీ అయ్యే కంతే నువ్వు కంతే ఇప్పుడు వీని కూడా గదే పుద్దారా కనీసం అక్కడ పశువులు ఉన్నాయి నష్టం జరగద్దు అవి మూగ జీవులు చచ్చిపోతాయి అని ఇంగిత జ్ఞానం కూడా శంకరి వాళ్ళు చిన్న చిన్న కడితే ఊకోరు మాకేం కట్టితే కట్టి మేము ఏట గిట్టిన కాల పెడతా మేము ఊకుంటే వీళ్ళు ఏమనుకుంటా వీళ్ళు వాళ్ళు మాట్లాడు ఇక్కడ అడుగుతాయి కావాలి పోయే కాడికి పోతే ఇంటర్ వాళ్ళు అరే రమేష్ వాడు చిన్న పిల్లవాడు అయిపోయిండు నువ్వు గిట్లా చేస్తే నేనైతే మళ్ళీ ఏం మాట్లాడలేను వాళ్ళు దేశం వస్తారు అంటారు మరి అరే ఏంది బెదిరిస్తాలా మొత్తం వాళ్ళ దగ్గర మాట్లాడతాను అప్పటి నుంచి వెళ్ళి ఏ బడి పైసలు ఇచ్చిళ్ళు అరే ఏం బెదిరిస్తారా నేను మరి కాదా అన్న మొత్తం వాళ్ళ దగ్గర మాట్లాడతాను మీ వల్లనేనా అరే సాయి తలకాయ గిట్ల తిరుగుతుందా
పైసలు తీసుకొని పని చేసేవాళ్ళు కాపిస్తున్నావా మేము అంటు పెట్టింది నువ్వు కారా గణేష్ గారు మొత్తం చెప్పి నాకు చక్కగా ఆ సర్పంచ్ చెప్పింది నువ్వు స్టేషన్ మీద అనుకోండి జీవితం ఏమైంది ఏమో అనుకుంటున్నావు మరి నువ్వు రవి మాకు బుచ్చిగానికి పాయమాలు కట్టించే ఉద్దేశం ఉన్నదా లేకుంటే మేము పోయే కడిగి పోవాలి అన్న దండం పెట్టి చెప్తాను నా జీవన ఆధారం వాడుతోని నా పిల్లలు బతికేదే వాడుతానన్న 4 మెతుకులు వాడుతాను 2 రోజులు బతికినన్న అవి లేవంటే నాకు బతకబుద్ధి అయితే లేదన్న ఖాళీ బూడిదైనా అన్న నాకు దండం పెడతా అన్న న్యాయం చేయన్న చూసినావా సర్పంచ్ సాబు పొలగాడు ఎంత తల్లడిస్తాడో ఎడ్జోడు ఎప్పటికే గట్లా మాట్లాడుతాడు మంచోడైతే గిట్లా చేస్తారు ఎట్లా చూస్తారా చూడు అగ్గి దేవుడు చల్లకుండా ఆ అంటుకునే వాటి తలుగులకు అంటుకున్న అవి తెంపుకొని ఎట్టో పారిపోవచ్చు చుట్టుముట్టింది కావచ్చు మంట అవి నోరులేను మూగజీవులు ఓ అని ఒర్రి అంబ అని ఒర్రి అలా అగ్గి పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఆ పిల్లగాని పరిస్థితి ఏంది, మన కుటుంబం పరిస్థితి ఏంది, ఏం చేసినవరు రమేష్ నాకు అర్థం కాదు. ఇదని పద్ధతేనారా అటు నిలబడరారా కనీసం మోటార్ వేసినారా కొయ్య కాలు కాలబెట్టి ఏం సంపాదించుకుంటున్నావురా అందరికన్నా 10 బత్తలు ఎక్కువ పడుతుంది నాయన కొయ్య కాలు చల్లకుండా. అరే రమేష్ అన్న నేను చెప్పినట్టు వింటానంటాను చెప్తా లేదు అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు నీ పని మీరు చేసుకోండి తర్వాత మాత్రం నా దగ్గర రావద్దు. సరే అన్న మేమే అంటు పెట్టినాం అదే నార్మడి కోసం అని మా మడి మందం అంటు పెట్టుకున్నాం చల్లారిపినాక మళ్ళీ రగులుకున్నది కావచ్చు. అది ఇక రగులుకొని మళ్ళా అంతా కాలింది కావచ్చు. ఇక అది భగవంతునికి ఎరక కానీ ఆ సాపిచ్చుడు తిట్టుడు అవన్నీ పడే అన్న బాబు అట్లా తిట్టకాను సాపియకాను మీరు ఎట్లా చెప్తే గట్లింట నేను దయచేసి అన్న రవన్న నా జీవితం ఉన్నంత వరకు కొయ్యకాలు అనేది నేను అంటు పెట్టాను. ఏమంటారు ఏమని ఉన్న తమ్మి సరే ఇంత మాకు నష్టమైంది పంట నష్టమైంది గడ్డి గట్టలు కాలినాయి సరే ఇంకేనని తెచ్చుకుంటా పాపం వాడు అమాయకుడు రోడ్డుకు రానోడు వాని మూగ జీవాలు కాలినాయి 2 ఆ రెండింటికి ఏం కట్టిస్తారో కట్టియను మాకు రూపాయి బిల్లు ఇవ్వకుండా మంచిదే ఏమి ఇవ్వకుండా మంచిదే సరే గాచారం మంచి లేదు మాది కాలినేమని అనుకుంటాం కానీ వాడిని అయితే వాడు అన్నాడు కదా వాడి నోట వాడే ఇకనైతే తమ్మి నువ్వు నా తమ్ముని లెక్క అనుకొని చెప్తానా ఎప్పుడు కానీ అసలు నువ్వు అగ్గిపుల్లకి ఎగి భూమికి పెట్టద్దురా పాపం తాకుద్దురా భూదేవి ఏడుతుందిరా అయ్యో ఇప్పుడు మనం మనసులో అయితే మనం అంటుకుంటే ఏడమారా భూమి కూడా అంతే కదా అయ్యో నన్ను కాలబెడతావు ఒళ్ళంతా కాలినట్టు భూతల్లిది ఒళ్ళు కాలబెడతానవరా నువ్వు కనుక ఎక్కడిది అక్కడనే ఉంటే ఈ ప్రకృతి వాన పడ్డదనుకో పచ్చబడ్డదనుకో గొడ్డు గోద చెట్టు చేమ అన్ని పచ్చగుంటేనే అందరం మంచుకుంటాంరా నువ్వు కాలబెట్టడం వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎందరికి అన్యాయం జరిగింది ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయో నువ్వే కళ్ళారా చూస్తాను పాపం వాని పెళ్ళం పిల్లలు వాని భవిష్యత్తు ఏందో ఒకసారి చూడరా ఆ 2 మూగజీవాల మనం ఏం చేస్తారో రవి నువ్వున్న ఉప సర్పంచ్ సాబు ఎంత చేస్తారో చేసి వానికి గట్టి వెళ్ళి మాకు రూపాయి బిల్లు ఇవ్వకుండా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు ఏమో వడ్డీ వైలు పెట్టమంటున్నావు ఎందుకు మన వడ్లు కాలినాయి గడ్డి కట్టలు కాలినాయి మోటార్ కాలింది పైపులు కాలి లోపల బాయిలు పడ్డాయి ఇప్పుడు అవన్నీ తీసి రిపేర్ చేయించాలంటే వాటికి ఖర్చు అవుతుంది ఇప్పుడు గడ్డి ఎక్కడ పట్టుకొస్తావు కొప్పులో పట్టుకొచ్చుకోవాలి గడ్డి 200 కట్టలు పట్టుకొస్తే బర్రెలకి ఎట్టో సరిపోతుంది ఏం వడ్డీ వైలు పెట్టమంటున్నావు అయినా మనకి వడ్డీ వైలు పెడితే మనకి లాగం అవుతుంది ఇట్లా దండిగా ఎత్తేనే మనకి ఇంకోసారి అగ్గిపులో ఎక్కి భూమి కంటి పెట్టాడు గడ్డి గట్టలు పైసలు కట్టేయాల్సిందే వాడు సర్పంచ్ సాబు మా గడ్డి గట్ల పైసలు కట్టి అమ్మా తమ్ముని మరి మోటార్ రిపేర్ మేము చేసుకుంటాం కానీ అరే ఆగరా వాడు చేసిందా తప్పు దేవుడు చేసిందా అంత పోయి గంగల కలిసింది ఇప్పుడు వాడిని అంటే మనకి ఏమత్త తీరాదురా ఇక మనం నష్టపోయినామని వాడిని ముంచాలనా అరే రమేష్ వానికైతే నేను చేయకురా వాని పెళ్ళం పిల్లల గోస దాకుద్దురా ఆ పాపం నువ్వు మూట కట్టుకోకురా చూసిన వాడు ఎంత అమాయకుర్రా ఇప్పటికి కూడా మిమ్మల్ని రోడ్డు మీదకి పిలిపిలేదురా నేను పిలిపిస్తానని తెలుసుకొని వీడికి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తానంటే వాడు ఎంత అమాయకుడు ఒకసారి చూడరా వానికి అన్యాయం చేయకుండా వాని ఆవుకి ఎంత అయిద్దో వాని బర్రెకి ఎంత అయిద్దో ఆ పైసలు కట్టించేటట్టు చూడరా నువ్వు కూడా మాకేమి ఇచ్చినా మంచిదే వాడు ఇవ్వకున్నా మంచిదే. అరే రమేష్ వాళ్ళు పెద్ద మనిషి చేసుకుని ఇంత మంచిగా మాట్లాడి ఎన్నో కదా మరి ఏం చేద్దాం కూడా చెప్పు నువ్వు. సరే అన్న ఆ బర్రెకును ఆ లేగదూడకి ఎంత అవుతాయో కొనుక్కోమను నేను డబ్బులు కట్టిస్తాను అట్నే మీరు గడ్డి కట్టలు కాలినాయి కదనే నేను 100 కట్టించిన 50 వేసుకోపోయారు అన్న. సరే తీతమ్మి. అరే సాయి ఇక్కడ నువ్వు చదువుకున్నావు కాదురా జ్ఞానవంతుని ఎప్పుడు కానీ అగ్గిపుల్లకి కాలబెట్టకు ఎవరైనా కాలబెడితే అద్దని చెప్పురా సాయి. నీ జీవితానికి గుణపాఠం కావాలి బిడ్డ జీవితంలో నువ్వు ఉన్న రోజులు కనీసం కొయ్య కాలు ఎవరైనా కాలబెట్టినా వద్దని చెప్పాలి నీకు ఆ బుద్ధి కూడా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి అంతే. ఎవరా హాయ్ అందరికీ చూసిల్లు కదా మా వీడియో. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే కొంతమంది రైతులకైతే దండం పెట్టి చెప్పేది ఒకటే ఒక విషయం ఏంటిది కొయ్యకాలను కాలబెట్టకుల్లి గడ్డిని కాలబెట్టకుల్లి పర్యావరణాన్ని రక్షించుల్లి ఈ భూమిని కాపాడుల్లి అనే ఉద్దేశంతో అయితే ఒక వీడియో చేసినాం. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే అసలు ఈ భూమిని కాలబెట్టడం వల్ల ఎంత నష్టం జరుగుతుందని ఆలోచిస్తలేరు. ఫస్ట్ కాలబెట్టాలి భూమి క్లియర్ అయితే మనం సదును చేసుకోవచ్చు జల్దీ నారుమడిపోతాం అయితే జల్దీ పొలం పోతాం అయితే అని ఒక్కటే చూస్తాళ్ళు. కానీ అది కాలబెట్టడం వల్ల భూసారం తగ్గిపోద్ది మేలు చేసే క్రిమికీటకాలన్నీ చచ్చిపోతాయి పర్యావరణం మొత్తం పొల్యూషన్ అయిపోద్ది. దీని ద్వారా
ప్రతి రైతుకు నష్టమే కానీ మేలైతే కాదు. దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే కాలబెట్టుడు ఒక్కటే సొల్యూషన్ కాదు. బేలర్ తోటి గడికట్టలు చుట్టి చెడబెట్టుల్లి, డైరీ ఫామ్లో వచ్చి కొనుక్కోపోతారు. అది కూడా కాదనుకో వట్టి దుక్కి పెట్టుల్లి, అది కూడా కాదనుకో ప్రవ్వేళ్ళి ఏదన్నా దుక్కి చదువును చేసే మార్గం చూసుకోవాలి కానీ కాలబెట్టకుల్లి. ఇంకా అది కూడా కాదనుకుంటే డీకాంపోజర్ అనేది 25 రూపాయలకు దొరుకుద్ది. దాన్ని కనుక నీళ్ళలో పోసి పిచికారి చేసిల్లు అనుకో ఎరువు అయిపోద్ది గడ్డి మొత్తం. అది కూడా లాభమే కదా మనకు. దాన్ని విడిచిపెట్టి కాలబెట్టుడే మార్గం అనుకొని కాలబెడితే ఇక్కడ కాలబెట్టింది ఈ గ్రామం నుంచి ఆ గ్రామం, ఆ గ్రామం నుంచి ఆ గ్రామం 5-6 గ్రామాలకు చుట్టుకుంటుంది. మనం ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ పొల్యూషన్ మనమే ఇస్తున్నాం. అసలు రైతులం దేశాన్ని కాపాడుతాం, ఈ దేశానికి వెన్నుముక రైతు అనుకుంటే ఈ రైతు ఏం చేస్తాడు? కాలబెట్టి పొల్యూషన్ చేసి వాతావరణాన్ని మొత్తం కలుషితం చేసి మేలు చేస్తాడు, కీడే చేస్తాడు. మనం రైతులం అందరినీ కాపాడాలి కానీ అన్నం పెట్టే భూతాలని మనం కాల్తాను, చిరబడతాను. అది గమనించాలి ఫస్ట్. అయితే వాస్తవానికి రత్నాకరు ఒకసారి మనం గమనిస్తే మన తాతల నాడు కొయ్యకాలు కాలబెట్టినామా, మన తండ్రుల నాడు కొయ్యకాలు కాలబెట్టినా ఒకసారి ఆలోచించుకోండి మీరు. అప్పుడు వాళ్ళు ఆ రోజు కాలబెట్టిన కొయ్యకాలు మనం ఈరోజు ఎందుకు కాలబెడుతున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఆశపడుతున్నాం, తొందరగా భూమి చదునైతే అనుకుంటున్నాం కానీ కాదు. తొందరగా మన నష్టాన్ని మనం పుట్టించుకుంటున్నాం. వాళ్ళు చేయని దాన్ని మనం ఎందుకు చేయాలి ఆ పని? ఇప్పుడు రత్నాకర్ చెప్పిన ప్రకారంగా ఏ విధంగా అయినా కూడా మనం సాఫ్ చేసుకోవచ్చు. గడ్డి పశుగ్రాసాన్ని తలగబెట్టడం అనేది మహాపాపం ఒకటి. కొయ్యకాలను తీసేసుకోవడం అనేది నీ బాధ్యత కావచ్చు కానీ దాన్ని అందులో ఉంచితేనే నీకు చాలా నీ పొలానికి ఆరోగ్యం, నీ పొలానికి మంచి ఎరువు అవుతుంది, ప్లస్ పర్యావరణాన్ని కాపాడడం అవుతాం. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మా ఈ వీడియో ద్వారా మనం మారుదాం, మీరు మారండి, మేము మారుతాం. మేము చెప్తాను కదా, మాకు కూడా పొలాలు ఉన్నాయి, మేము కాలబెట్టట్లేదు. మేము వాస్తవం చెప్తాను, మా పొలంలో కొయ్యకాలు కాలబెట్టట్లేదు. మరి మీరు కాలబెట్టకండి దయచేసి. అలా కాలబెట్టిన వాళ్ళు అయితే ఏం చేస్తున్నామంటే నీ పొలం వరకు నువ్వు కాలబెట్టి చల్లార్చినా కూడా పక్క పొలం పోకుంటున్నా కూడా నీకు నువ్వు నష్టాన్ని తెలుసుకున్నట్టే. అవును, నీ నష్టాన్ని నువ్వు చేతులలో అగ్గిపుల్ల గీక్కుంటాను. నీ నష్టానికి నువ్వు నీ భూమిని ఖరాబ్ చేసుకుంటున్నావు. నీ భూమిలో పనికి వచ్చేటువంటి క్రిమి కీటకాలను నువ్వే చంపేసుకుంటున్నావు. నువ్వు అక్కడ తిరుగుతుంటే, పొలంలో తిరుగుతుంటే ఆ క్రిమి కీటకాల వల్ల నీకు కూడా ఒక రకమైనటువంటి లాభం జరుగుతుంది. ఆ క్రిమి కీటకాలను నువ్వే చంపేస్తున్నావు. అంటే కాబట్టి నీ నష్టాన్ని నువ్వు చేసుకోకు, నీ పొలం నువ్వు కాలబెట్టకు. నువ్వు ఏం చేయాలంటే నువ్వు కాలబెట్టకుంటుండి పక్క వాళ్ళకు కూడా నువ్వు ఆదర్శంగా నిలబడు. అలా ఒక గ్రామం ఆదర్శంగా అయితే అందరు ఆ విధంగా చూసుకుంటూ పోతే పక్క గ్రామం కూడా అర్థం చేసుకుంటారు. ఏం చేస్తాను ఇక్కడ తలగబట్టే 10లో పోవట్టే, ఇదేంటిది పద్ధతి కాదు కదా. సో కాబట్టి దయచేసి మీకు దండం పెట్టి చెప్పే ఏంటంటే మన పొలంలో కొయ్యకాలు కాలబెట్టకండి. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే అందరు రైతులు కాకుండా కొంతమంది తెలియని రైతులు అయితే ఈ గడ్డి కాలబెట్టు బంద్ చేసి పర్యావరణాన్ని కాపాడుతానే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాం. అంతేకాదు భూతల్లిని కాలబెట్టినట్టే మన కడుపును మనమే కాల్చుకున్నట్టు ఇది గుర్తుంచుకోవాలి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని నిలబెట్టుల్లి, దేశాన్ని రక్షించుల్లి.